ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్లో టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నాయి, కొన్ని ప్రశ్నల యొక్క సమాధానాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. చాలా క్వశ్చన్స్ అయితే నిన్నటితో పోల్చుకున్నప్పుడు ఈరోజు పేపర్ కొద్దిగా ఈజీగా ఉందని చెప్తున్నారు రాసినటువంటి మిత్రులు. ఒకసారి మనం క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రం. రైట్ మిత్రమా, ఇక్కడ ఆ బ్రూనర్ కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారట. బ్రూనర్ యొక్క సర్పిలాకార పద్ధతికి సంబంధించి ప్రశ్న, సర్దుబాటు టాపిక్స్ నుంచి ఒక ప్రశ్న, అంత్యోదయ పథకం సంబంధించి ఒకటి అడిగారంట. అదేవిధంగా మన్రేగా యొక్క లక్ష్యం అడిగారు. సో 100 రోజుల పని అనేది కల్పిస్తారు బీదవారికి, బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్న వారికి. సావిత్రిబాయి పులేకి సంబంధించి ఫస్ట్ టీచర్. అదేవిధంగా హార్ట్ నుండి ఆ 2 బ్లడ్ ని మా బాడీ పార్ట్ కి తీసుకెళ్లే ఏంటివి అని అడిగారంట. మనకు ఇది 8th క్లాస్ బయోలో ఉంటాయి. ఆ జైవికలో వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించేవి అని అడిగారు. నెక్స్ట్ ఆ స్కిన్ అయిన కిడ్నీస్ కి సంబంధించి, లంగ్స్ కి సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఇచ్చారని చెప్తున్నాం. సో జీవక్రియలో మిత్రమా, జీవక్రియలో వేస్ట్ మెటీరియల్ ని బయటికి పంపించేవి ఏందని ఇచ్చి మనకు చూసుకున్నట్లయితే స్కిన్, కిడ్నీస్ అండ్ లంగ్స్ అనేటివి ఇవన్నీ మనకు జీవక్రియలో వేస్ట్ ని బయటికి పంపిస్తాయి. సో మనకు ఇవి రైట్ ఆన్సర్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ సుస్థిర పర్యావరణానికి పొల్యూట్ కాకుండా చేసేవి అడిగారు, పునరుత్పాదక సంబంధించి. అదేవిధంగా సన్లైట్ ఇచ్చారు, ఈ ఆప్షన్ ఇచ్చారు. సో దీంట్లో మనకు సన్లైట్ అనేది పునరుత్పాదక సంబంధించి అవుతుంది. అదేవిధంగా బొగ్గు, పెట్రోల్, సహజ వాయు, బయోమాస్. సో ఇలా క్వశ్చన్స్ ఇచ్చారంట. పునరుత్పాదక, సుస్థిర పర్యావరణానికి పొల్యూట్ కాకుండా చేసేవి అని ఇచ్చి మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. సన్లైట్ ఒకటి, బొగ్గు ఒకటి, పెట్రోల్ ఒకటి, సహజ వాయు ఒకటి, బయోమాస్ ఒకటి. సో ఇక్కడ సన్లైట్ అదేవిధంగా మనకు సరైన సమాధానం అవుతుంది. అదేవిధంగా విజయనగర రాజని శ్రీకృష్ణ దేవాలయాలకు సందర్శించిన యాత్రికుడు డొమింగో పేజ్. పట్టంలో సరిహద్దులను చూసుకున్నట్లయితే ఏ కలర్ తోటి మన పట్టంలో సరిహద్దులను సూచిస్తామని అడిగారు. జామితికి సంబంధించి టీచింగ్ కి ఒక టిఎల్ఎం సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. టెలివిజన్ సంబంధించిన టిఎల్ఎం. అదేవిధంగా ఆ సింగులర్ ఫామ్ సంబంధించి ఒక ప్రశ్న అడిగారు మనకు ఇంగ్లీష్ లో. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఫిజికల్ సంబంధించి రెస్పాన్స్ మెథడ్ అడిగారు. కొన్ని మోకాళ్ళు మరియు మోచేతులకు ఏ రకమైన కీలుకి ఉదాహరణ అడిగారు. జాతీయ ఆహార భద్రం చట్టం 2013 యొక్క లక్ష్యం అడిగారు. శ్రీకృష్ణ దేవరాయల విజయనగరాన్ని సందర్శించిన చెప్పుకున్నాం. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి ఏంటి అని అడిగారు. చోళులు ఏ రాజులకు సబార్డినేటర్ గా ఉండేవారు. భూ వినియోగ పటాలపై సరిహద్దును సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు. ఆక్సిజన్ న్యూనత రక్తాన్ని గుండె నుంచి శరీరానికి తీసుకువెళ్లే రక్త నాణాలు. అదేవిధంగా టైమ్ మెరీడియన్ గురించి ఒక ప్రశ్న అడిగారు. శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క సొంత ఊరు నగనూరు, కరీంనగర్ జిల్లా. అదేవిధంగా గుణం అనే పదానికి నానార్థాలు అడిగారు. స్వభావము అల్లెత్రాడు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆ గణిత సమస్యలకు సంబంధించి ప్రశ్న అడిగారు. అదేవిధంగా విద్యార్థుల నిష్పత్తికి సంబంధించి ప్రశ్న, మ్యాథ్స్ సబ్జెక్ట్ లో హంగర్ ఆఫ్ స్టూడెంట్స్, అదేవిధంగా గ్రేడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రాణి శంకరమ్మ పరిపాలించిన ప్రదేశం అడిగారు. ఆందోళన అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సవర్ణ దీర్ఘ సంధి సైకాలజీలో వికాసం సూత్రాలు అడిగారు. పూర్వ ప్రచాలక దశకు సంబంధించి వైగాడ్స్ కి వచ్చింది. అంతర్దృష్టి మీద ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఆ స్వభావం, పర్యాయ పదాలు, సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది. విభక్తులకు సంబంధించి గుర్రం జాషువా రచన వచ్చింది మన గబ్బిలానికి సంబంధించి. నెక్స్ట్ లైకెన్ అనగా ఏదో అడిగారు. శ్రీకృష్ణ దేవరాయల కాలానికి సంబంధించి సందర్శించిన డెమోంగో పేజ్ చెప్పాము. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి అడిగారు. ఆ మెరిడియన్ రేఖ అనగా అడిగారు. నెక్స్ట్ ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క సొంత ఊరు నగనూరు, ఇది మనకు 6th క్లాస్ లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు అర్థాలు చూసుకున్నట్లయితే బాధరాయణుడు అనేది అడిగారు. వ్యాసుడు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్టీ యాక్ట్ కి సంబంధించి 2009 టీచర్స్ డ్యూటీస్ అండ్ కంప్లైంట్స్ గురించి అడిగారు. సో ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ ఆర్టికల్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వతంత్ర చరము, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ శూన్య సంబంధించి శూన్య బదలాయింపు ఒక ప్రశ్న ఇచ్చారు. అదేవిధంగా అభ్యసన బదలాయింపు ఒకటి ఇచ్చారు. అదేవిధంగా పియాజే గురించి ప్రశ్నలు అడిగారు. రాణి శంకరమ్మకు సంబంధించి ప్రశ్న చెప్పుకున్నాం, ఆందోళన. అదేవిధంగా
పర్యాయ పదాలు నానార్థాలు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పాట యొక్క ప్రక్రియ పల్లెటూరి పిల్లగాడ దీనికి కింది వాళ్ళు పాట ప్రక్రియకు చెందినటువంటి ఇచ్చారు. సో దాంట్లో పల్లెటూరి పిల్లగాడ అనేది పాఠ్య భాగం అనేది పాట ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ ఇక్కడ మనకు సింహంకి సంబంధించి నానార్థాలు అడిగారా మరి ఏ అర్థం అడిగారు మొత్తానికైతే అది ఇచ్చారు ఒకటి. నెక్స్ట్ ఇక గుర్రం జాషువా రచన అడిగారు. అదేవిధంగా కమలాకారం అంటే కొలను. ఇది ఫాదర్ ఆఫ్ ద మనకు స్టాటిస్టిక్స్ పితామహుడు ఎవరని అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రాణి శంకరమ్మకి చెప్పుకున్నాం ఆల్రెడీ మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ ఇక్కడ ఇది భద్రాయనుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, రాణి శంకరమ్మది చెప్పుకున్నాం, శేషం లక్ష్మీనారాయణ చెప్పుకున్నాం. ఉదాది అంటే సముద్రం అని అర్థమవుతుంది. ఉదాది అనేది దానికి మీనింగ్ అడిగారు, అది మనకు సముద్రం అనేది అవుతుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు టెట్ రాసినటువంటి మిత్రులు 130+ రావచ్చు అనుకుంటున్నామని మెసేజ్ చేశారు. ఈజీగా ఉండే అని చెప్తున్నారు. నెక్స్ట్ కొందరికి మంచిగా టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ప్రిపేర్ అయిన వారికి చాలా క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేది జరిగింది మిత్రమా. ఇక్కడ నెక్స్ట్ మిత్రమా మన టెస్ట్ సిరీస్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి సెషన్లో 40 నుంచి 40 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి మిత్రమా. సో దాన్ని గమనించండి. జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఫ్రీ కాస్ట్లో మీకు ఇస్తున్నటువంటి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ కంటెంట్ ఇదెంత మనకు టెట్కి ఎంత అవసరమో అంతే అందిస్తున్నటువంటి ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఛానల్కి మీ సపోర్ట్ని అందించినట్లయితే నేను డిఎస్సికి మరిన్ని షార్ట్ నోట్స్ అండ్ నోట్స్, రివిజన్ క్లాసెస్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నేను చేసే ప్రయత్నం చేస్తాను. మీకు షార్ట్ నోట్స్ సంబంధించి మ్యాథ్స్ కూడా అందుబాటులో పెట్టండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మంచి మెటీరియల్ మీకు అంటే మంచి నోట్స్, షార్ట్ నోట్స్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పల్లె ఇక్కడ అత్యంత పేదవారు అంటే ఎవరు అని అడిగి ఎగ్జామ్లో కింది విధంగా ఇచ్చారు. సో అత్యంత పేదవారు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు, బిలో ప్రావర్టీ లైన్ అని చెప్తాము. సో ఇది మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మనకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. సవర్ణ దీర్ఘ సంధి. సో ఇది మనకు సవర్ణ దీర్ఘకు సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్న రివిజన్ క్లాస్. ఉదాది అనేది 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్లోకి వెళ్ళి అడిగారు. ఉదాది అంటే అర్థం మనకు సముద్రం అనేది అవుతుంది, గమనించండి. రైట్ మిత్రమా. ఇక్కడ చూడండి మన జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి, జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి, జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుంచి ప్రతి సెషన్లో క్వశ్చన్స్ మినిమం 40 నుంచి 60 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి మిత్రమా. అంటే టెట్కి ఎంత అవసరమో జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఒక ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆ క్లాసెస్ తప్ప మిగతా అన్ని క్లాసెస్ని జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. నెక్స్ట్ డిఎస్సికి మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్, ఫ్రీ నోట్స్ మీకు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. డిఎస్సి వచ్చే వరకు మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని గమనించండి. నేను మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో అప్డేట్స్, క్వశ్చన్ పేపర్, డైరీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. టెస్ట్ సిరీస్ కూడా లో కాస్ట్లో మీకు తొందరలోనే అందుబాటులో తీసుకొస్తాం. క్వాలిటీగా మనకు డిఎస్సికి ఎంత అవసరం, ఏ విధంగా అడుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది లో కాస్ట్లో. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.